ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుందంటే హైడ్రా కమిషనర్ గారిని, ఫాస్ట్ చెక్ తెలంగాణ ట్విట్టర్ అకౌంట్. ఎందుకంటే మేము నిత్యం అవినీతి అక్రమంగా పోరాటం చేస్తున్నాం. కొన్ని సంవత్సరాలుగా చెరువుల కబ్జాల గురించి ఎన్నో సంవత్సరాలు హైడ్రా నిన్నమన్న వచ్చింది. హైడ్రా రాకముందు నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ఈ యొక్క చెరువును కూడా ఈ రోజు వరకు హైడ్రా కాపాడిందని చూపించమని చెప్పండి. మేము రామంతపూర్ పెద్ద చెరువు గురించి, అలాగే డాక్టర్ రుద్నా సర్వత్ మీద ఆధ్వర్యంలో ఎన్నో చెరువుల గురించి పోరాటం చేస్తున్నాం. అసలు హైడ్రా మా ట్విట్టర్ అకౌంట్ ప్రజా సంకల్పం ట్విట్టర్ అకౌంట్ ఎందుకు బ్లాక్ చేసింది? సమాధానం చెప్పాలా? మేము ప్రశ్నిస్తున్నాం, మాకు రైట్ ఉంది. మీ పర్సనల్ అకౌంట్ కాదు అది, ప్రభుత్వ అధికారిక మాధ్యమం. ఎందుకు బ్లాక్ చేశారు అంటే మేము అంటే అవినీతి మీద ప్రశ్నించొద్దా? మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. చూడండి, నేను ఒక ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు తీసుకున్న ఒక జర్నలిస్ట్గా ప్రశ్నిస్తున్నాను. మిస్టర్ రంగనాథ్ గారు, మీరు సమాధానం చెప్పండి. అలాగే మా ఫిర్యాదులకు అన్నిటికీ మీరు పరిష్కారం చేయాలా. మేము మా సొంత ఫిర్యాదు కాదు మేము చేసేటివి, ప్రజల కోసం, ప్రజల కోసం. రామంతాపూర్ పెద్ద చెరువు విషయంలో ప్రస్తుతం కూడా నిర్మాణం జరుగుతుంది. అది వాళ్ళ కోర్టులో, హైకోర్టులో ఉంది. 2014 హైడ్రా మన హెచ్ఎండిఏ ప్రిలిమినరీ నోటిఫికేషన్లో చూడండి, దాంట్లో క్లియర్గా ఉంది FTL బఫర్ జోన్లు. మరి ఫైనల్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వట్లేదు? ఎన్ని చెరువులు ఇచ్చారు? అసలు ఏంటి? అసలు హైడ్రా ఎందుకు ఏర్పాటు చేశారు? న్యాయస్థానం ఎన్నోసార్లు మీకు చివాట్లు పెట్టిన అయినా కూడా మీరు మారడం లేదు. మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మాకు ప్రజల కోసం ప్రశ్నిస్తుంటాం. ప్రజాస్వామ్యం మేము రెస్పెక్ట్ చేస్తాం. మేము న్యాయస్థానాన్ని రెస్పెక్ట్ చేస్తాం. మేము చట్టాలను గౌరవిస్తాము. తక్షణమే మీరు మా యొక్క ట్విట్టర్ అకౌంట్ ఎందుకు బ్లాక్ చేస్తారో మాకు సమాధానం చెప్పండి. రిమూవ్ చేయండి, అది దాంట్లోకి వెళ్ళి మీరు బ్లాక్లోకి తీసేసేయండి. లేదంటే మీ గురించి ప్రజలు ఏమర్థం చేసుకుంటారో తెలిసిపోతుంది. పట్ల కృష్ణ ప్రజా సంకల్పం నుంచి నాకు ఐ సర్జరీ జరిగిందండి, అందుకనే స్పెక్స్తో మాట్లాడుతున్నాను.